మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎంపీలు ఎమ్మెల్యేలతో సీనియర్ మంత్రులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రులు సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో అలజడులు సృష్టించాలని వైసీపీ ప్లాన్ చేస్తుందని అన్నారు. ఇక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వైసీపీ నేతలు బూతు పురాణం ఎత్తుకున్నారని తెలిపారు. ఇప్పటికే ఏపీ ప్రజలు వైసీపీని అసహ్యించుకుంటున్నారని సీనియర్ మంత్రులు అంటున్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలతో సీనియర్ మంత్రులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రులు సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో అలజడులు సృష్టించాలని వైసీపీ ప్లాన్ చేస్తుందని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వైసీపీ నేతలు బూతు పురాణం ఎత్తుకున్నారని తెలిపారు. ఇప్పటికే ఏపీ ప్రజలు వైసీపీని అసహ్యించుకుంటున్నారని సీనియర్ మంత్రులు అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్. ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా వైసీపీ సంబంధించినటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కొంత కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుత తెలుగుదేశం పార్టీ మంత్రులు కూడా ఎమ్మెల్యేలకి కొన్ని దిశానిర్దేశం అయితే చేశారు. ఈరోజు టెలికాన్ఫరెన్స్ అయితే మాత్రం ఉదయం నుంచి కూడా నిర్వహించి కొన్ని సూచనలు సలహాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రాష్ట్రంలో వైకాపా మాత్రం పూర్తిగా కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉంది. ఎక్కడెక్కడ కూడా ఏదైతే లడ్డు కలిసి సంబంధించిన వ్యవహారంలో కూడా తనని కమించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటది. అంతేకాకుండా కొంత అత్యవసరమైనటువంటి బూతులు కూడా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా అయితే మాత్రం ఎవరు కవింపు చర్యలకు ఎవరు రియాక్ట్ కావద్దంటూ కూడా మంత్రులు అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. మరి ఏదైతే రాష్ట్రంలో ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ సమస్య పూర్తి స్థాయిలో వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసు యంత్రాంగం ఒక పక్క తీవ్రంగా కృషి చేస్తా ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అల్లర్లు జరగకుండా కూడా ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నప్పటికీ కూడా లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది టీడీపీ మూగలు కావచ్చు, ఇటు వైకాపా సంబంధించిన రౌడీ మూగలు కావచ్చు, పెద్ద మొత్తంలో కూడా ఆందోళనలు చేస్తా ఉన్నారు. రోడ్లపైకి కర్రలు తీసుకొని వస్తా ఉన్నారు, రాడ్లు తీసుకొని వస్తా ఉన్నారు, ఇళ్లపై ధ్వంసం చేస్తా ఉన్నారు, కారు ధ్వంసం చేస్తా ఉన్నారు. ఈ పరిణామాలన్నీ కూడా వరుసగా చోటు చేసుకుంటూ ఉన్నందుకు కూడా రాష్ట్రంలో కొంత లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చేటువంటి నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ మేరకు కూడా ఎంపీలు అయితే మాత్రం ఎమ్మెల్యేలతో ఫోన్ లో మాట్లాడారు. ఫోన్ లో మాట్లాడి ఎక్కడ కూడా ఎలాంటి విఘాంతం ఇబ్బందులు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ సంబంధించిన పోలీసులకు మనం సహకరించాలి, రాష్ట్రంలో శాంతి భద్రతను నెలకొల్పాలి. మనది క్రమశిక్షణ పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి అందరం సమన్వయంతో ముందుకు ఉండాలని చెప్పి కూడా అయితే మాత్రం ఇటు ఎమ్మెల్యేలకు మంత్రులు సూచిస్తా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పటికే కూడా అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద మొత్తంలో కూడా దుమారా రేగడమే కాకుండా మరోవైపు మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ కూడా అయితే మాత్రం పెద్ద మొత్తంలో దుమారం చేసి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్ కి సంబంధించి కూడా కొన్ని భూతుల పురాణంతో మాట్లాడినటువంటి నేపథ్యంలో నిన్న ఏదైతే ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జోగి రమేష్ ఇంటిపై కూడా కొంతమంది మూకలు అయితే మాత్రం వెళ్లి దాడి చేయడం, పెట్రోల్ బాంబులు వేయడం కూడా మనం చూసినటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ కూడా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మొత్తాన్ని చాలా హీట్ పెంచేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిని సర్దుమంచాలంటే ఖచ్చితంగా లోకల్ ఉన్నటువంటి కేడర్ మొత్తం కూడా చాలా సమన్వయం పాటించాలి. శాంతి భద్రతకు విఘాతం కలగకుండా చూసేటువంటి బాధ్యత
స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటూ కూడా ఇప్పటికే మంత్రులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క టెలికాన్ఫరెన్స్ లో కూడా డైవర్ట్ సంబంధించినటువంటి పాలిటిక్స్ లో వైకాపా నేతలు పూర్తి స్థాయిలో కూడా తమను డైవర్షన్ చేసేటువంటి ప్రయత్నం చేసినా కూడా మీరు ఎక్కడా కూడా కలవద్దు, రెచ్చిపోవద్దు అని చెప్పి కూడా స్పష్టంగా అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా ఎక్కడికక్కడ వైకాపా సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ ఇటు నేతలు కానీ కొంత కవ్వించేటువంటి చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా మీరు ఎవరు రియాక్ట్ కావద్దు, వాళ్ళు ఎంత చేసినా ఏది చేసినా కూడా సమన్వయంతో ముందుకు వెళ్ళండి, ఎక్కడా కూడా గొడవలు పెట్టుకోవద్దు, అవసరమైతే ఎక్కడికక్కడ కూడా పోలీసులు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసుకుంటారు, ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నేతలు కానీ ఎవరు కూడా రోడ్లపై వచ్చి ఇష్టానుసారంగా వ్యవహరించొద్దు అని చెప్పైతే మాత్రం పార్టీ హైకమాండ్ సూచిస్తా ఉంది. ఏదేమైనా కూడా పార్టీ వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇటు కూటమి నేతలు మొత్తం కూడా ఎక్కడికక్కడ డిసిప్లిన్ వ్యవహరిస్తేనే రాష్ట్రం కొంత శాంతి భద్రతలు విఘాతం లేకుండా కూడా ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. లేదంటే మాత్రం పరస్పరంగా ఈ విధంగా దాదాపుగా 3 రోజుల నుంచి రాష్ట్రం అంతా కూడా అగ్ని జ్వాలలు తగులుతా ఉన్నాయి, నిరసనలు చెలరేగుతా ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని సర్దుమంచాలంటే కనుక ఈ సమన్వయంతో ప్రతి ఒక్కరు ప్రస్తుతం రాష్ట్రంలో కొంత శాంతి భద్రతలు అదుపులో ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యేలకు మంత్రులైతే మాత్రం ఒక దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.